సో ఇప్పటివరకు మనం చాలా రకాల ట్రీస్ అయితే చూసాం కదా. నాకు ఒకటి స్పెషల్గా కనిపించింది. ఒకే బ్యాగ్లో చూసారా 3 ట్రీస్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా ఒక స్పెషల్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ చెట్టుని అడిగినా అది ఇంపోర్టెడ్, దానికి ఒక సంథింగ్ స్పెషల్లీ ఉంటుంది. సో దీనికి కూడా అలా ఏమైనా స్పెషల్ ఉందంటారా? ఇది మా స్పెషల్ అంటే మా సెంటిమెంట్ అనుకోవచ్చు. ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒక మొక్క ఇలా వస్తుందండి మాకు అనుకోకుండా. ఒకే కాయలో 3 మొక్కలు అంటే ఇది శివుడి ప్రతిరూపంగా భావించవచ్చు, మేము భావిస్తాం. ఒక కాయలో 2-1 రావడం కామను, 3 రావడం అరుదు. ఇలా వచ్చిన మొక్కని మేము ఎప్పుడు డెవలప్ చేసి 2-3 ఇయర్స్కి ఒకసారి ఆ మొక్క వస్తుంది. ఆ వచ్చినప్పుడు 2-3 ఇయర్స్ మళ్ళీ దాన్ని డెవలప్ చేసి పెద్ద మొక్కని చేసి ఎక్కడైనా ఒక డివోషనల్ ప్లేస్ కానీ ఎవరైనా సెంటిమెంట్గా దాన్ని బాగా డెవలప్ చేసే వాళ్ళకి కానీ అది మేము ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మా ప్రీవియస్ ఆర్ట్లో కూడా ఈ మొక్క గురించి చాలా వరకు చూసి ఉండొచ్చు. ఇది సెంటిమెంట్గా మేము అలా ఒక మొక్కని ఎప్పుడు డెవలప్ చేస్తూ ఉంటున్నామండి. అది అలాగే వస్తుంది. 2-3 ఇయర్స్కి ఒక మొక్క వస్తుంది. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ కింద ఇంకొకటి ఉంది. 2 మొక్కలు ఉన్నాయి ప్రస్తుతానికి. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కోసం వెయిటింగ్. సో ఒక బ్యాగ్లో ఉంది, మేము 3 ఒకే కాయలో అనుకున్నాం, కానీ ఇది కాదంట. ఒక కాయలో 3 మొక్కలు వచ్చినాయి అంట. 3 మొలకల కింద వచ్చి ఇది ఇంత పెద్ద ట్రీ అయింది. ఒకే బ్యాగ్లో 3 మొక్కలు వేసినా 3 పక్కలకి వెళ్ళినప్పుడు డౌన్ అయిపోయి పడిపోతాయి. ఒకే కాయలో రావడం వల్లే అలా స్టాండ్ బై అవుతుంది, లేకపోతే ఆగదండి అది. సో ఇది ఈ 3 ఒక దాంట్లో నుంచి రావడం ఓన్లీ మనం రామ్కి నర్సరీలోనే చూడొచ్చండి, ఇంకెక్కడన్నా కూడా ఉన్నాయా? ఛాన్సెస్ ఈజ్ దేర్, మిగతా చోట్ల కూడా చూడొచ్చు. మా దగ్గర మేము దీన్ని అలా డెవలప్ చేసి ఎవరికైనా ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళకే రావాలి వీళ్ళకే రాకూడదని ఏం లేదు, రావచ్చు, మిగతా వాళ్ళకి కూడా వస్తుంది. వాళ్ళ దాని గురించి తెలిస్తే వాళ్ళు డెవలప్ చేయొచ్చు, లేకపోతే అంటే దీని నుంచి వచ్చే కాయలు మళ్ళీ మనకి సేమ్ ఇలాగే రిపీట్ అవుతూ ఉంటుందంటారా? అలా ఏం లేదు. 3 చెట్లు ఉన్నాయి, ఎన్ని ఒక ఏదో ఒకటి. ఇది రేర్ యాంటిక్ పీస్ లాంటిది అనమాట. రావచ్చు, అవకాశాలు ఉన్నాయి అంతే. ఎప్పుడైనా వస్తుంటాయి. వచ్చిన దాన్ని మనం స్టోర్ చేసి ఇలా ఎవరికైనా స్పెషల్ గిఫ్ట్ కింద లేకపోతే కావాలనుకున్న వాళ్ళకి ల్యాండ్స్కేప్ డిజైనింగ్లో ఇది ఒక వెరైటీగా మనం అందిస్తాం అన్నమాట.